మీరు ఈ చలికాలంలో మూతి ఒకవైపు లాగుతున్నట్టు ఉండటం గానీ, ఒకవైపు నమలటానికి ఇబ్బంది పడటం కానీ, వాటర్ తాగేటప్పుడు ఒకవైపు పడిపోవటం కానీ, ఒకవైపు కన్ను మూసుకోవటం ఇబ్బందిగా ఉంటే, వెంటనే మీ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే, ఇటువంటి బెల్స్ పాల్సీ లేదా ముఖ పక్షవాతంలో వితిన్ 6-12 అవర్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే, రికవరీ అనేది చాలా స్పీడ్‌గా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు అంత భయపడతారంటే, ఆల్మోస్ట్ పక్షవాతానికి దగ్గరగా ఉంటది కానీ పక్షవాతం కాదు. ఇది ఎక్కువగా డయాబెటిక్ ఇండివిజువల్స్‌లో, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనకు ఫేషియల్ నర్వ్ అని ఉంటుంది. ఫేషియల్ నర్వ్ అనేది ఇక్కడి నుంచి బయటకు వచ్చి మొత్తం ఫేస్ అంతా సప్లై చేస్తది. ఇటువంటి ముఖ పక్షవాతం వచ్చినోళ్ళలో ఈ చెంప పనిచేయటం వీక్ అయిపోతది. ఈ కన్ను మూతపడదు. కామన్‌గా ఓపీలో అడిగే క్వశ్చన్ ఏంటంటే, బెల్స్ పాల్సీకి ట్రీట్మెంట్ ఉందా? ప్లస్ రికవరీ ఎన్ని రోజుల్లో ఉంటుందని ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. డెఫినెట్గా బెల్స్ పాల్సీకి ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 80-85% వితిన్ 2-3 వీక్స్ రికవర్ అవుతారు. ఇదంతా నేను ఊరికే చెప్పట్లేదు. ఎన్నో స్టడీస్లో ప్రూవ్ చేసిన డ్రగ్సే మనం యూజ్ చేస్తాం. చాలామంది ఏం చేస్తారంటే, ఇలాంటి సిమ్టమ్స్ రాగానే ఎదురింటోళ్ళో పక్కింటోళ్ళో చెప్పారని చెప్పేసి నాటు మందుకో ఎక్కడో పసరు పోసారనో అటెళ్ళారనో ఇటెళ్ళారనో వస్తారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చే టైంలో వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా? ఈ కన్ను రెప్ప మూసుకోకపోవటం వల్ల ఈ కన్నంతా రెడ్ అయిపోయి ఈ కార్నియా డ్యామేజ్ అయిన స్టేజ్కి నా దగ్గర ఓపీకి వస్తారు. మొత్తం అంత డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత మేము చేయగలిగింది కూడా ఏదీ ఉండదు. కాబట్టి మీరు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎవరికైనా ఇటువంటి సిమ్టమ్స్ కనబడితే వెంటనే న్యూరాలజిస్ట్ని కానీ జనరల్ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ అవ్వమని చెప్పండి. ఇంకొకటి, షుగర్ ఉన్నోళ్ళు చాలా జాగ్రత్తగా షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే ఇటువంటి బెల్స్ పాల్సీ వాళ్ళలో రావటం తగ్గుతుంది.